ఇంకో హీరోయిన్ మీనాక్షి చౌదరి వేస్ట్, లైక్ త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ లాగానే పెద్ద ఏం లేదు రోల్. ఓకే మదర్ సెంటిమెంట్ ఒక మాదిరిగా ఉంది కానీ చూసిన సినిమా అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంది. అలా వైకుంఠపురంలో క్యారెక్టర్ సగం మొత్తం సేమ్. మ్యూజిక్ డైరెక్షన్ తమన్నా సాంగ్స్ అయితే బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సూట్ కాలేదు, బీజిఎం అసలు సూట్ కాలేదు, ఏదో డిఫరెంట్గా ఉంది ఈసారి. కామెడీ పర్లేదు, వెన్నెల కిషోర్ మహేష్ బాబు టైమింగ్ బాగుంది. శ్రీలీల బాగానే ఉంది, డ్యాన్స్ మాత్రం చూడొచ్చు కానీ పాపం మహేష్ బాబు వేయలేకపోయాడు కానీ సూపర్ ట్రై చేశాడు శ్రీలీలతో మ్యాచ్. మీనాక్షి చౌదరి ఏం లేదు, జస్ట్ 20-25 minutes అంతే, ఏం లేదు. మదర్ సెంటిమెంట్ కోసం లాస్ట్లో ఒక పావు గంట వర్కౌట్ అయింది మదర్ సెంటిమెంట్ అంతే. అంతకు ఎనర్జీ బాగుంది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్ కోసమైనా చూడాలి సినిమా. పాపం రేటింగ్ 5కి ఒక 3 ఇస్తాం. మిక్స్డ్ టాక్ అన్న అందరికి ఏం నచ్చదు అంటే నెక్స్ట్ ఇంకా రాజమౌళి సినిమాలు చూసుకుందాంలే మనం మహేష్ బాబు గురించి. స్క్రీన్ మంచిగా మహేష్ బాబుకి ఏందన్న అందగాడు. పాజిటివ్స్ అంటే వర్తే పాజిటివ్స్ అంటే మహేష్ బాబు యాక్టింగ్ మంచిగా చేసిండు, డ్యాన్స్ కోసం అయినా చూడాలన్న సినిమా. పాపం అంతా కష్టపడ్డాడు, డ్యాన్స్ కోసం అయినా చూడాలి. 1 word చూడొచ్చు, 1 time వాచ్ అంతే. సింగిల్ స్క్రీన్లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కానీ పెద్ద అరిచే సీక్వెన్స్లు కూడా ఎక్కువేం లేవన్న. ఓకే లోపల మస్తు బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్, మాత్రం చాలా బాధతోనే ఉన్నారు, చాలా బాధ. చాలా ఫైట్స్ అవే కామన్, ఆయన ఎప్పుడు ఫైట్ చేసాడు అవే ఫైట్లు. శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది, శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. సినిమా స్టోరీ దమ్ము లేదు కదా భయ్యా, అజ్ఞాతవాసి కానీ అద్మానం ఉంది, డైరెక్షన్ లో ఏం లేదు, త్రివిక్రమ్ ఏం లేదు. మన ఇంతకు ముందుకు జల్సా ఈ సినిమాలో ఒక ఎత్తు, ఇవి ఒక ఎత్తు. త్రివిక్రమ్ ఏం లేదు, అయిపోయింది. డాన్స్ శ్రీలీల ఒకటే, కామెడీ ఒకటి కామెడీ మహేష్ బాబు. మదర్ సెంటిమెంట్ లాస్ట్కు చెంప మీద కొడుతుంది వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్ చెంప మీద కొడితే అయితే అంటే మీ ఇంటికి వస్తే నన్ను కొట్టినావు కదా అని అంటే ఆమె ఏమంటుంది, నీకు చెంపకు దాకింది కదా అని. ఎందుకంటే కొడుకు మీద ఏ తల్లికైనా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఒకటి చాలు, కామెడీ సెంటిమెంట్. ఇక పెద్ద పెద్ద హీరోలు అవి చేసేటివే కాదు, ఏం లేదు, అంత ఏం లేదు. ఖాళీ ఆ లాస్ట్ పాట 2 పాటలు శ్రీలీలో మాత్రం డాన్స్ అయితే మంచిగా. నేనా ఏమి ఇవ్వాలి పోయి, అది రేటింగ్ ఇచ్చే సినిమా నాది అద్మానం. ఓవరాల్ గా అజ్ఞాతవాసి కన్నా అద్మానంగా ఉంది. ముఖంగానే చెప్తున్నాగా, లోపల బాధ ఉంది కానీ చెప్పుకోవట్లేదు. శ్రీలీల స్టెప్స్ వేసింది. మహేష్ 1 man షో, డాన్స్ హీరో తీసాడు, ఫైట్స్ హీరో తీసాడు, 1 man షో. స్టోరీ బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు ఖుద్దుకే చెప్పిండు శ్రీలీల కంటే నేను ఆడలేకపోయినా, ఆమెతో నేను ఆడలేకపోయినా, శ్రీలీలతోని నేను ఆడలేకపోయినా అని చెప్పి మహేష్ బాబే చెప్పిండు. మహేష్ బాబు 1 man షో చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఎప్పుడు మహేష్ బాబు డిఫరెంట్ మహేష్ బాబు ఈ సినిమాలో చూస్తారు. మహేష్ బాబు ఎంట్రీ బాగుంది, సాంగ్లు డాన్స్ అన్ని కుర్చీ మడతపెట్టి సాంగ్ డాన్స్ బాగా చేశారు. ఫస్ట్ దమ్మాసల సాంగ్ డాన్స్ బాగా చేశారు. నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా బాగుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది. డిఫరెంట్ మూవీస్ చూసాం, డిఫరెంట్గా తిని ట్రై చేయండి, మా డబ్బుల్ని వేస్ట్ చేయండి. మూవీ లవర్ అండి, యాక్టర్ కానీ కాదండి, యాక్టర్ లవర్. నాకు యాక్టర్స్ ఇష్టం కానీ సినిమా అంటే మాకు ఇష్టం. పెద్ద హీరో చిన్న హీరో మాకు సంబంధం లేదు, సినిమా ఇష్టం. ఏ భాష అయినా సరే మా పాజిటివ్ ఎలిమెంట్స్ అని మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి 2.5 గంటలు ఒక్కడే భుజం మీద వేసుకొచ్చాడు. అసలు శ్రీలీల, థ్యాంక్ యూ బ్రో. శ్రీలీల ఆమె డాన్స్ వస్తే తీసుకెళ్ళి డీలో పెట్టండి, మాకు సినిమాలు వద్దు, చిరాకు వస్తుంది. మొన్న ఆదికేశవ కూడా అదొక రాడ్. నాగవంశీ మీరు త్రివిక్రమ్ గారు ఇంతకుముందు మంచి సినిమాలు తీశారు, కరెక్టే. మంచి డైలాగ్స్ రాస్తారు, ఫిలాసఫీ ఉంటుంది, ఇదంతా కరెక్టే. మేము చూసేసినాం. సో చూసేసినాము, మీరు ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి గ్రాంటెడ్గా తీసుకొని ఏది పడితే అది తీసేస్తే చూస్తామని అనుకోం కదా. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది, వరల్డ్ సినిమాకి ఎక్స్ప్లోర్ అయినాం, చాలా సినిమాలు చూస్తున్నాం. అన్ని డ్రామాస్ కానీ, మలయాళం కానీ, కొరియన్ నుంచి చూస్తున్నాం, స్పానిష్ నుంచి చూస్తున్నాం. సో ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుంది, ఎక్కడి నుంచి ఏది రావట్లేదు అన్నీ తెలుస్తున్నప్పుడు మీరు ఇంట్లో రొటీన్గా తీసి ఎవరి మీద రుద్దుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను థియేటర్కి రాకపోతే ఓటీలో కూర్చొని చూసుకుంటా. ఇప్పుడు నీ స్టార్ హీరో
ఇప్పుడు వేరే సినిమాతోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ సినిమా లాగుందా ఈ సినిమా లాగుందా పక్కన పెట్టండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు 3 గంటలు నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా వేరే సినిమా గుర్తు రావద్దు, నాకు నా లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు. ఈ 3 గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి. అది స్టార్ హీరో ఉన్నా, పెద్ద హీరో ఉన్నా, చిన్న హీరో ఉన్నా, కొత్త హీరో ఉన్నా, ఎవరున్నా సరే నేను 2.5 గంటలు నేను నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా లేకపోతే ఎట్లో గట్లా చూడాలి అంతే. వేరే దాని గురించి దేని గురించి భయ్యా నేను అదే చెప్తున్నా భయ్యా, ఓవరాల్ గా నేను చెప్తున్నా, నా ఫీలింగ్ చెప్తున్నా. సినిమాలో బీజం బాలేదు. తమ్మన్ పాపం ఆయనకి అన్నం పెట్టకండి ఫస్ట్ థింగ్. ఆయన సరిగ్గా బీజం కొట్టట్లేదు. అండ్ పన్ను ఎవరైనా చేశారంటే డిఓపి. అసలు ఏ సాంగ్ బాగాలేదు, కుర్చీ సాంగే కాదు. కుర్చీ మడత పెట్టి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మడత పెట్టేస్తారని. నిజం చెప్తున్నాను, ఫుల్లీ అన్న కోపం కాదు, లైక్ నేను చెప్తున్నాను, ఫుల్లీ రిగ్రెటెడ్. కుర్చీని మడతెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని, స్పెషల్లీ నాగవంశికి చెప్తున్నాను స్పెషల్గా, ఇది ఏం తమ్మినేలో నాగవంశికి తెలియాలి. ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం, మాకు సినిమాలు అంటే పిచ్చి. అప్పులు చేసి మరి సినిమా కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు మాకు వర్త్ అనిపించాలి కదా. మహేష్ బాబు కంటే డబుల్ 100 పక్కా. ఇంకా అసలు మామూలుగా చేయాలి డాన్స్ చంపేసి ఇలా ఇలా ఇది స్టెప్. ఇలా కాంబినేషన్ లో అతడు వచ్చింది దాన్ని మించి ఉంటుందా? పోగిరి మహేష్ బాబే అంటాడు పోగిరి వచ్చారా అని. వేరే లెవెల్లో ఉంది భయ్య నిజంగా. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్ సీన్స్ ఏంటంటే కామెడీగా మెయిన్ విలన్ని పొడి చేస్తాడు భయ్య మహేష్ బాబు. అది హైలైట్, మామూలు హైలైట్ కాదు. చివరికి మెయిన్ విలన్ ఏం చేస్తాడంటే బయట పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటాడు, లోపల డూప్లికేట్ విలన్ ఉంటాడు. ఆ డూప్లికేట్ విలన్ మీదకి మన మహేష్ బాబు వెళ్తాడు. తర్వాత ఆ గాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ శూలం వెళ్ళి అది పొడుచుకుంటుంది. అది మాత్రం హైలైట్ అది. ఆయన పంచెస్ అవన్నీ పోయినాయి. నార్మల్ రొటీన్ సినిమా లానే ఉంది. యా సాంగ్స్ బాగున్నాయి. డాన్స్ చాలా బాగా చేశాడు ఫస్ట్ టైం. అంత ఎక్కువ ఏం లేదు. ఓకే శ్రీలీల యాజ్ యూజువల్ డాన్స్ ఇద్దరు కొట్టింది. శ్రీలీల వల్ల ఏమో మహేష్ బాబు ఇంకా చాలా బాగా చేశాడు. ఇట్లుంటుంది ఆర్టిస్ట్ డిట్టో కదా పాతవన్నీ. మూవీస్ లో మాస్ కాదు, క్లాస్ కాదు, స్వాంగ్ కాదు, కరిష్మా కాదు, ఆల్మోస్ట్ ఎమోషనల్. ప్రపంచానికి అమ్మ దేవుడని ప్రపంచానికి చాటి చెప్పాడు. స్నేహం కాదు అమ్మ దేవుడని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎమోషనల్ సృష్టించాడు మేడం. మామూలు ఘాట్ ఉంటుంది అంటే వెళ్ళని కానీ ఎమోషనల్తో సృష్టించాడు మేడం. డాన్స్ అసలు కొత్త మహేష్ బాబుని చూసాం మేడం. మా కొత్త మహేష్ బాబుని చూసాము. అసలు ఈ గుంటూరు గానం తింటాను వెళ్ళిపోతుంది. కొత్త మహేష్ బాబుని చూసాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కొత్త మహేష్ బాబు వచ్చాడు మేడం. మామూలు కుర్చీ మడత పెట్టి కొట్టారు మేడం. మామూలుగా కొట్టలేదు. అక్కడ పండుగ కొడితే బాక్స్ ఆఫీస్ మైండ్ బ్లాక్. ఆల్రెడీ నాకు ఎమోషనల్తో నింపేశాను మేడం. ఇంకా నాకు మండేది ఏమీ లేదు. ఆల్రెడీ లోపల కారమంతా నింపింది, గుంటూరు కారమంతా తినేసాను. టైంలోనైతే మేడం పూనకాలు మామూలుగా లేదు. కృష్ణ గారు మళ్ళీ థియేటర్కి వచ్చినట్టుంది మేడం. ఆ సీన్ చూస్తుంటే అసలు మహేష్ బాబు అసలు ఈ విధంగా ఉంటాడని చాలా మేడం చాలా స్వామి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామని కళ్ళలో కూడా ఊహించలేదు. మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త విధంగా మనకు పరిచయం చేశాడు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువ మేడం. అలాంటి సినిమా ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి చాటి చెప్పాడు. డైలాగ్ చూస్తేనే చెప్తాను మేడం. ఈ విధంగా నేను ఫస్ట్ మాస్ ఎక్కించాడు, తర్వాత క్లాస్ ఎక్కించాడు, తర్వాత ఎమోషనల్ ఇచ్చాడు. నాకు కామెడీ టైమింగ్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే అన్బిలీవబుల్ సూపర్ ఫెంటాస్టిక్. కానీ 100కి 200% మాత్రం మహేష్ బాబు మాత్రం ఎఫర్ట్ పెట్టాడు డాన్సుల్లో. కానీ కొత్త మహేష్ని అయితే చూపించాడు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ బట్టి ఏమనుకుని తీసాడు నాకు అర్థం కాదు. కానీ ఒక త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అయితే నాకు నమ్మబుద్ధి అవుతుంది. ఆయన మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. అలా వైకుంఠం తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఒక ఇలాంటి సినిమా తీస్తే ఎక్స్పెక్ట్ చేయాలి. రాత్రి హనుమాన్ చూసాను సూపర్ ఉంది. సో అదే ఎక్స్పెక్టేషన్ గుంటూరు గారు కూడా అలా ఉంటుంది అని నమ్మి వచ్చాను. నన్ను అయితే మోసం చేశారు. అలాగే నేను ప్రభాస్ అభిమానిగా డిసప్పాయింట్ అయిన. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నారు. హిట్ ఏం లేదన్న జస్ట్ యావరేజ్ అంతే సినిమా. సంక్రాంతి
సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఇంకా బెటర్ మూవీలు ఉంటే దానికి వెళ్తారు తప్ప ఒక గుంటూరు కారం అంటే మహేష్ బాబు కోసం ఒకసారి చూడొచ్చు. ఆయన అయితే ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. డాన్స్ తమన్ గారి మ్యూజిక్ కూడా ఎలివేషన్ కి ఫైట్ సీన్స్ లో బాగా ఇచ్చాడు, కానీ మిగతాదంతా ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపించింది నాకైతే. సో మిక్సింగ్ టాక్ కూడా కాదన్నా, జస్ట్ ఒక బోరింగ్ స్క్రీన్ ప్లే బోరింగ్ స్టోరీతోనే వచ్చారు త్రివిక్రమ్ గారు. ఆయన మార్క్ అయితే కనిపించలేదు, కానీ బాబు మాత్రం చాలా నమ్మి డాన్సుల్లో కానీ యాక్టింగ్ లో కానీ ఒక కొత్త మహేష్ అయితే చూపించాడు. 100-200 ఎఫర్ట్ మాత్రం పెట్టాడు. ఒక్క మహేష్ మాత్రమే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. మేము వెళ్ళే ఒకసారి ఎవరైనా సరే ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా కేవలం మహేష్ బాబు గారి కోసం, ఆయన కామెడీ టైమింగ్ అండ్ డాన్సుల కోసం. డాన్స్ తిరగదీసాడు. ఎక్కడ కూడా ఒక్క మొక్కలో చెప్పాలంటే హనుమాన్కి వెళ్దాం, అది గుంటూరు గారానికి వెళ్దాం అంటే 100% హనుమాన్ అనే చెప్తాను నేను. హనుమాన్ త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ ని మోసం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని నిజంగా దారుణంగా మోసం చేశాడు. చెప్తున్నాను కదా, తమను కూడా ఎప్పుడూ కూడా ఆయన ఒక పెద్ద బెస్ట్ ఇవ్వలేదు నా దృష్టిలో అయితే. ఇందులోనూ కూడా ఒక కుర్చీ పడతపెట్టి సాంగ్ అయితే మొత్తం ఇరగదీసే డాన్స్ రీలీలో నా ఇద్దరు కూడా ఆ కుర్చీ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ సినిమా పరంగా చెప్పాలంటే రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మహేష్ బాబు ముగ్గురే కనపడతారు సినిమాలో. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అది పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేదు. బట్ స్క్రీన్ ప్లే రొటీన్, స్టోరీ రొటీన్, ఏ సీన్ వస్తే మనం నెక్స్ట్ చెప్పేసుకోవచ్చు. సో మదర్ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్, ఈ సెంటిమెంట్ కాదు, ఏదో ట్రై చేయాలనుకున్నారో అది మిస్ఫైర్ అయిందని చెప్తున్నాను. సో ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ మూవీ. గుంటూరు కారం అంత ఘాటు కారం ఏమి అనిపించలేదు నాకు. బట్ నిజంగా చూడండి, ఈ 3 days వరకే గుంటూరు కారం చూస్తారేమో, కానీ తర్వాత నుంచి జై హనుమాన్ అంటారు. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ మూవీలానే అనిపించలేదు నాకైతే. డైలాగ్స్ చాలా వీక్ ఉండే, మొత్తం మహేష్ బాబు లాగాడు. లేదు ఎమోషన్స్ అంతే, మదర్ సెంటిమెంట్ మూవీ. సో కొంచెం అలానే అనిపిస్తుంది, కానీ చూడొచ్చు మహేష్ బాబు కోసం. 1 time వాచ్ చూసేయచ్చు. చూడలే హనుమాన్ చూడలే. 2.75 అలా. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నిటికీ బెస్ట్ కాంపిటీషన్ అండి సంక్రాంతికి. దిస్ వాజ్ అ వెరీ గుడ్ ట్రీట్ టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ ఫ్యాన్స్. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఆడియన్స్, ఇట్ వాజ్ ఏ మదర్ సెంటిమెంట్ మూవీ. సో డెఫినెట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ అన్ని రకాలుగా ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ అండి. ఈవెన్ లేడీస్ ఫ్యాన్స్ కానీ లేదా ఫ్యామిలీ ఆల్సో విల్ ఎంజాయ్ అండి. ఎందుకంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, కంప్లీట్గా మదర్ సెంటిమెంట్ మీద రిలై అవుతుంది. అండ్ ఆల్సో ద యాటిట్యూడ్ మహేష్ బాబు ఆల్వేస్ క్యారీ, ఇట్ వాజ్ ఆసమ్. Like he was always the god for dialogues. Everything was good, and also the background music of the movie was very very good. Kurchi Mattapetti song was ultimate. Like song munde vachindi kadandi, so same theater was completely bang. Definitely హనుమాన్ కి కూడా మంచి రివ్యూ వచ్చింది కదా, కంపేర్ చేయడం లేదు, కానీ దిస్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత మహేష్ బాబులోని ఇంత మంచి గ్రేస్ నేను చూసాను. అంటే ఆ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ హీ వాజ్ అల్టిమేట్ అండి. వేస్ట్ అండి, అసలు శ్రీలీల క్యాష్ చేశారు, దేనికి క్యాష్ చేశారో కూడా అర్థం కాల. అసలు డైలాగ్స్ కూడా చక్కగా లేవు ఆమెకి, జస్ట్ 2-3 అంతే, దట్స్ ఇట్. అస్సలు వర్కౌట్ కాల, వస్తుంది పోతుంది, శ్రీలీల డాన్స్ వేస్తే వెళ్ళిపోతుంది అంతే. మొత్తం మహేష్ బాబుని కంప్లీట్గా. నా పక్కనే కూర్చున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. స్టార్టింగ్లో కొంచెం ఎక్సైట్ అయ్యారు, కానీ లాస్ట్లో అందరూ డౌన్. ఆ ఒక్క లైన్లో మీకు అర్థమైపోతుంది. త్రివిక్రమ్ ఏది కనబడలేదు అక్కడ. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి. ఆ ఫ్యాన్ కోసం 4 గంటలకు 3:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం. వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు, కానీ అదేదో పని చేయలేదు అనమాట. మహేష్ బాబు అమ్మ, అందరూ మహేష్ బాబు కోసమే కదా. ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు కాబట్టి, అంతేగాని అసలు గుంటూరు కారం అనేది కారమే చూపించలేదు కదండి, దాంట్లో మిరపకాయలే చూపించలేదు. రమ్యకృష్ణ మెయిన్ రోడ్లో ఉంటుంది, కానీ క్లైమాక్స్ వరకు రమ్యకృష్ణ నుంచి పెద్ద పవర్ఫుల్ డైలాగ్స్ ఉండవు. ఇంకా పోతే డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేదు. మాట్లాడితే కార్ జీప్ వేసుకొని హైదరాబాద్ సార్ గుంటూరు నుంచి ఇంత ఈజీగా రావచ్చు వెళ్ళొచ్చు అని నాకు ఇప్పటిదాకా తెలియదు. అంటే క్లైమాక్స్ వరకు మా మదర్స్ కొద్దిగా ఎంతో కొంత యావరేజ్ ఆడుతున్నాను. అంటే బ్రేక్ ఈవెన్ వరకు ఈ స్క్రీన్లు ఎక్కువ పెంచడం, వేరే సినిమా స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ రావడం అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు. బట్ అన్న హనుమాన్ చాలా బాగుంది అన్న. హనుమాన్ అయితే మళ్ళీ రిపీటెడ్ షోస్. ఇది మాత్రం కొద్దిగా స్లో ఉంది, అది కూడా బిలో యావరేజ్ ఉంది మూవీ కూడా. అండ్ లేదన్న పవన్ కళ్యాణ్ సినిమాకి ఆ సినిమాకి ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిందో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది. సో అది బెటర్ ఇది బెటర్ అని చెప్పలేము. త్రివిక్రమ్ కాంబోలో ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో 3rd సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. మహేష్ బాబుకి 3rd సినిమా ఇది ఫ్లాప్ అయింది. 3rd సినిమా హిట్ అంటే ఎవరికైనా అయిందంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోనే అంతే. అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ మార్క్ పడిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు. క్లాస్గా చూసిన మహేష్ బాబుని మాస్గా చూసాం, అది ఒక్క ప్లస్ పాయింట్ తప్ప ఇంకోటి అంటూ ఏం లేదు. అండ్
చాలా మంది వింటేజ్ హీరో అంటారు. నాకు మాత్రం వింటేజ్ త్రివిక్రమ్ చూడాలనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు, ఇప్పుడు చూసిన త్రివిక్రమ్ వేరు, ఒకప్పటి త్రివిక్రమ్ వేరు, ఆయన రాసిన కథలే వేరు అన్నట్టుగా ఉంటుందన్న. అవే బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న త్రివిక్రమ్ కానీ సంథింగ్ ఆయన మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది సినిమాల్లో. కాదు, రాజమౌళి గారితో నెక్స్ట్ సినిమా ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. ఫ్యాన్స్ కి అది ఫుల్ఫిల్ చేస్తుంది ఈ సినిమా. లేదు, డిసప్పాయింట్మెంట్, పక్కా డిసప్పాయింట్మెంట్. అంటే ఫ్యాన్స్కి కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చుతుంది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్లు విని 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 ఏం మెసేజ్ ఏం లేకుండా ఊర మాస్గా చూపించిన మహేష్ బాబుని చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ స్టోరీ పరంగా సినిమా పరంగా అంత వర్కౌట్ కాల. సో రాజమౌళి కోసం వెయిట్ చేయాలి. హిట్ బొమ్మ మాత్రం రాజమౌళితో కూడా కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్యాన్స్ అయితే మాత్రం. మహేష్ బాబే అన్న, ఇంకోటి కనిపించిన హైలైట్ నాకు 2 అలా శ్రీలీల ఎందుకుందో తెలియదు అన్న. అసలు మీనాక్షి చౌదరి ఉందో లేదో మీనాక్షికి అని తెలిస్తే బాగుండు. ఆ శ్రీలీలను ఎక్కువ వాడారు. అసలు ఆ జోక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. సినిమా హిట్ అంతేంలే. థ్యాంక్ యూ. అది అసలు ఆ మీనాక్షి చౌదరి ఎందుకుందో తెలీదు. ఆ శ్రీలీల అయితే ఆ శ్రీలీల చూడ్డానికి బాగుంటుంది, డాన్సులు బాగా చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. అండ్ కొన్ని డాన్స్ అంటే సాంగ్స్ డెల్ ఉన్నా సరే మహేష్ బాబు డాన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కానీ, మాస్ యాక్టింగ్ కానీ, గుంటూరు సాంగ్లో మాట్లాడడం కానీ వెల్ అండ్ గుడ్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఏంటంటే ఒక త్రివిక్రమ్ మార్క్ అనే సినిమాలో కనిపించట్లేదు అసలు. రొటీన్ అంటే స్టోరీ అంటే రొటీన్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్సే అన్న, ఫ్యామిలీ డిస్ప్యూట్సే కాదన్న. అలా వైకుంఠపురం టైప్ కాదు. అంటే అదొక అంటే ఆ సేమ్ కాన్సెప్ట్, ఇంట్లో సమస్య, ఫాదర్ వెళ్ళిపోవడం ఒక స్టోరీలో ఏమో సైలెంట్ కొడుకు, ఇంకో స్టోరీలో ఏమో కొడుకులు మారడం, ఇందులో ఏమో తల్లి వెళ్ళిపోవడం. వద్దన్న దాని గురించి మాట్లాడుకోవద్దు. ఎంత తక్కువ కొద్ది తమన్ గురించి తెలిసిందే. ఆయన ఎంత పెద్ద మ్యూజిక్ ఇచ్చినా ఎక్కడో విన్నట్టే ఉంది. నాకు నీ సీట్ని మడతపెట్టి రాలనిపించింది. ఏం నచ్చ అంటే మ్యూజిక్ అనేది ఏంటంటే అయినా వినాలనిపించిన. మహేష్ బాబు డాన్సెస్ బాగున్నాయి కానీ ఆ డాన్సెస్ తగ్గ మ్యూజిక్ పాడలేదు అక్కడ సినిమాలో. త్రివిక్రమ్ డైలాగ్స్ ఏంటంటే ప్రతి సినిమాలో ఒక తెలుగు పోయిటరీకి డైలాగ్స్ రాస్తారు కదా, ఈ సినిమాలో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకుండా ఓన్లీ మాసి యూత్కి ఎట్లా అయితే నచ్చుతో అట్లానే డైలాగ్స్ రాశారన్న. మేనరిజమ్స్ ఉంటాయి మహేష్ బాబు మేనరిజమ్స్, ఎస్పెషల్లీ ఒక మేనరిజం ఉంటుంది బా బా, ఇలాంటి మేనరిజమ్స్ ఏదైతే వస్తుందో లోపల మాత్రం అరుపులే అన్న. ఆ సాంగ్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎప్పుడైతే వస్తుందో ఇక అంతే. మన కుర్చీలు లేవో కానీ మన కుర్చీలు కూడా లేస్తాయి కనుక మడత పెట్టేటోళ్ళం గ్యారంటీ. ఆ స్టెప్స్ కానీ ఆ డాన్స్ కానీ శ్రీలీల డాన్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. బేసిక్గా మహేష్ బాబు కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసిండు, ఓకే. బట్ మ్యూజిక్ చెప్తున్నా కదా, ఆ సాంగ్స్ అన్నింటిలో ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ ఒక్క సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ సోసోగానే అనిపించినాయి. కానీ ఒక బీట్ వస్తుంది సరా కారం దగ్గర మహేష్ బాబు మందు తాగుతూ స్టెప్ వేస్తాడు, ఇక అంతే పండగ ఫ్యాన్స్కి. ప్రీవియస్ అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే మహేష్ బాబు ఈ సినిమా లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాంగ్ హెయిర్ కానీ ఆ మాసీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే ఒక ఊరు వైబ్స్ని తీసుకొచ్చేయండి ఆయన గెటప్తో ఈ సినిమాకి. చెప్తా కదా కారాలు అన్నింటిలో కూడా గుంటూరు గారు ఎంత డిఫరెంటో ఈ మహేష్ బాబు అన్ని సినిమాల్లోని ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా అంతే డిఫరెంట్గా ఉంటుందన్న. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్ అయితే బీడీ తాగే స్వాగ్ కానీ అగ్గిపెట్టి కొట్టడం కానీ బీడీ దగ్గర స్వాగ్ కానీ అవన్నీ కానీ ఏంటంటే చాలా చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. మెయిన్ హైలైట్ అంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అన్న. డ్యాన్స్ అయితే తీశాడు బ్రో. అసలుకి ఆయన తీసిన సినిమాల లేకల్లా అసలుకి కుర్చీ మడత పెట్టేసాం, కుర్చీ పట్టుకొని వేస్తూ ఉంటే ఆ ఎనర్జీ కానీ లెవెల్ కానీ పీక్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. తమన్ గారు ఇంకొంచెం బీజిఎం కానీ ఇంకా చాలా బాగా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మహేష్ బాబు ఫైట్స్ కానీ ఏంటంటే ఆ మిర్చి ఆటల్లో ఫైట్లు కానీ అసలుకి మామూలుగా వేరే దిక్క ఫైట్లు ఉంటాయి అనమాట. మామూలుగా విలన్ ఇంట్లో వెళ్ళి కొట్టడం కానీ అవి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం ఇంకా కొంచెం కానీ పెంచుంటే చాలా బాగుండన్న. ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు అన్న. ఓవరాల్ రేటింగ్ నేను 5కి 3.2 ఇస్తాను. శ్రీలీల క్యారెక్టర్ ఓకే అండి, పెద్దగా ఏం లేదు, ఓకే బాగానే ఉంది.